కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది. విపక్షాలు సైతం ఎన్డీఏ అభ్యర్థికి తమ మద్దతు తెలుపుతాయని భావించింది. అయితే అనూహ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో నిలవాలని ఇండియా కూటమి నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఇవాళ జరగబోయే భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో ఇండియా కూటమి సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాలు మనకు రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణను ఎన్డీఏ ప్రకటించింది. మరి ఈ మేరకు ఆయనకి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. మరి ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటే ప్రధాన ఉద్దేశం. అయితే ఎన్డీఏ కూటమి ఆ దిశగా ప్రయత్నం కూడా మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని ఖర్గేను కోరడం జరిగింది. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధంగా చేసిన సిపి రాధాకృష్ణను ఏకగ్రీవం ఎన్నుకోవాలని ఇప్పటికే విపక్షాలను జేపీ నడ్డా కూడా కోరారు. మరోవైపు ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షించాలని తెలిసింది. పోలింగ్ ఏజెంట్ గా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రెడ్డి వ్యవహరిస్తారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడు చెందిన వ్యక్తి ఆ రాష్ట్రంలోని అధికార వేదిక నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ భావిస్తుంది. ఈ క్రమంలోనే విపక్షాలు ఎలాంటి ప్రతిస్తాయనేది ఆసక్తిగా మారింది. మరోవైపు అధికార ఎన్డీఏ తన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడంతో విపక్ష ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు మరి కొద్దిసేపట్లో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కూటమి పార్లమెంట్ పక్ష నేతలు సమావేశం కానున్నారు. సంబంధిత వర్గాలు ఈ దీనికి సంబంధించి పూర్తిగా దృష్టి పెట్టాయి. ఇక రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దించుతామని ఇండియా కూటమి ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో పూర్తి తప్పదని చెప్పేసి తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడానికి కూటమి నేతలు స్వాగతించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో రాధాకృష్ణన్ అంకితభావం వినయంతో ప్రత్యేకంగా చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ నియంత్రణ సమాజ సేవ అనుజాత వర్గాలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించారని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాధాకృష్ణన్ కు ఎంపీగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉందని ప్రధాని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో ప్రజా సమస్యలు బలంగా వినిపించేవారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ అనుభవం ఎగువతప గౌరవాన్ని పెంచడంతో పాటు కొత్త మైలు చేరుకోవడానికి దోహదపడుతుందని చెప్పేసి విశ్వసిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇక రాధాకృష్ణన్ ఎన్డీఏ తమ అభ్యర్థిగా నిలబెట్టిన నేపథ్యంలో ఇక ఇండియా కూటమి కూడా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు. తమ అభ్యర్థి రంగంలోకి దించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తప్పనిసరిగా ఎన్నిక జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇండియా కూటమి నేతలు మాత్రం స్పష్టంగా చేస్తున్నారు తమ అభ్యర్థిని రంగంలోకి దించుతామని. రైట్ రామకృష్ణ.